నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఆగస్టు 26 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితము ప్రభావము ఈ రాశుల మీద ఎలా పడబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 1వ స్థానంలో సంచారం చేయడం వల్ల సొంతంగా తన కష్టం మీద తను మాత్రమే ప్రయత్నం చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా. చంద్రుడు 4వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల మానసిక స్థిరత్వం కొంచెం తక్కువగా ఉంటుంది, మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మంగళుడు 6వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల శారీరక శక్తి కొంచెం ఎక్కువగా పెట్టవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఇవి స్థితిగతులు. అయితే మరి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కనుక ఆర్థికంగా ఖర్చులను నియంత్రణలో ఉంచుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. పాత బిల్లులు వసూలయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ప్రారంభించండి, లేదంటే ఇబ్బందుల్లో పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త అవకాశాలు వస్తాయి, స్థానచలనాలు కనబడుతున్నాయి. కొత్త మంచి అంటే కీలకమైన వార్తను మీకు చాలా సంతోషము ఇబ్బంది ఇలాగ కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క అసైన్మెంట్స్లో కానీ మీ యొక్క ప్రాజెక్ట్స్లో కానీ జాగ్రత్తలు వహించినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పులు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న తగాదాలు, చిన్న గొడవలు ఇలాంటివి తల ఎత్తేటట్టుగా అవి పోను ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కానీ లేదా పథకాలు కానీ ఆలస్యం అయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో బుధుడికి ప్రత్యేకంగా పూజ చేయించుకోవడం కానీ మీ పేరిట, లేదు అంటే కనుక ఏదైనా బుధుకు సంబంధించిన దానం ఇచ్చుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శని భగవానుడు తన స్వీయంలోను తర్వాత ఉండడం వల్ల క్రమ పద్ధతిలో ఉండేటట్టుగా చేస్తాడు. చంద్రుడు 5వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల కుటుంబంలో కొంత సానుకూలత ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహస్థితులు. అయితే మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్థికంగా స్థిరమైన ఆదాయం ఉంటుంది, ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. చిన్ని లాభాలు వస్తాయి తప్ప పెద్దగా లాభాలైతే ఎక్కడా కనిపించట్లేదు. అయితే ఈ రోజుకి, ఫ్యూచర్లో కాదు, ఈ రోజుకి పెద్ద లాభాలు అయితే కనిపించట్లేదు. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారము మీకు హెల్ప్ చేసేటట్టుగాను డెవలప్ అయ్యేటట్టుగా కనబడుతోంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక డెవలప్మెంట్, గ్రోత్, వృద్ధి ఈ మూడు ఒకటే, అవి కనబడేటట్టుగా కనబడుతోంది. అయితే మీ యొక్క స్కిల్స్ని కానీ టాలెంట్స్ని కానీ మీ పై అధికారులు గుర్తించి మీకు ఒక కీలకమైన పదవిని అప్పచెప్పేటందుకు యోచన జరుగుతోంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో చదువుతున్న వాళ్ళకి విశేషమైన వాళ్ళు ఊహించని ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సానుకూలంగానే ఉండబోతోంది. అయితే మంచి కొత్త సంబంధాలు మీకు ఏర్పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మంచి ఈరోజు వాతావరణం చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో మంచి సంతోషించదగ్గ విషయం అన్నమాట. అది మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి బెల్లం అన్నాన్ని కనుక నివేదన చేసినట్టయితే జాతకరీత్యా కానీ గ్రహచార రీత్యా కానీ గోచార రీత్యా కానీ ఇబ్బందులు తొలగిపోతాయి. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఎక్కడ ఉన్నా కానీ కొన్ని చర్చలు, డిస్కషన్స్ జరిగే అవకాశము, ఆ డిస్కషన్స్ లోంచి కొత్త ఆలోచన కానీ కొత్త పరిహారం కానీ బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే బుధుడు 1వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు వ్యాపారంలో కొంత జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇవి గ్రహస్థితులు. అయితే మరి ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే చిన్న లాభాలు వస్తాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పెట్టుకోండి. అనుకోని ఖర్చులు ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా, కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలన్నా, విస్తరించాలన్నా ఈ రోజైతే పెట్టుకోకండి, ఆ పని తదుపరి రోజుకు వాయిదా వేసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహచరులతో కొంత విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి.
తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక అన్నిటా చాలా చక్కగా ఉండబోతోంది. మీ గోల్స్ ని టచ్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది మినహా ఎటువంటి అనారోగ్య సూచన కనిపించడం లేదు. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వాదనలు హెచ్చు స్థాయిలోకి వెళ్ళడం కానీ, లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు గొడవ పడడం కానీ, ఇలాంటివేవో కొంచెం గోచరిస్తున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ బంధాలలో సత్సంబంధాలు పోయి విపరీతమైన అంటే అనుమానాలు, అపార్థాలు చెలరేగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో బుధుడికి సంబంధించి ప్రత్యేకమైన పూజ కానీ లేదా దానం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.